మీ పేరు? నా పేరు డాక్టర్ దేవి వరప్రసాద్. సార్ అయితే యాజ్ ఏ డాక్టర్గా సో ఇలాంటి అంటే మీరు కూడా డొనేట్ చేశారు. సో అంటే ఏం చెప్తారు అసలు తలసేమియా పిల్లలకి ఇలా డొనేట్ చేయడం కానివ్వచ్చు, ఇక్కడ జరిగే కార్యక్రమం గురించి కొన్ని విషయాలు? యాక్చువల్గా మన ఖమ్మంలో తలసీమియా పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. మోరోవర్ బ్లడ్ క్రైసిస్ కూడా చాలా ఎక్కువ ఉంది. అందులో ఈ ఎండాకాలం ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో పిల్లలకి హెల్ప్ చేయడానికి కోసం మనం ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అరేంజ్ చేయడం ఇవన్నీ స్టార్ట్ చేసాం. అంతే కాకుండా ఇప్పుడు చాలా మందికి వాళ్ళ కిడ్స్ కి హాస్పిటల్కి వెళ్ళేంత వరకు కూడా తలసేమియా అటాక్ అయింది అని తెలియడం లేదు. దానివల్ల చాలా సివియర్ స్టేజ్ లో వస్తున్నారనే తెలుస్తుంది. సో అసలు ముందుగా ఎలా గుర్తించాలంటారు? ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానివ్వచ్చు, చుట్టూ ఉన్నవారు కానివ్వచ్చు, పిల్లలకి తలసేమియా ఉందని. పిల్లలు ఒకటి యాక్టివ్గా ఉంటున్నారా లేదా చూసుకోవాలి, వాళ్ళ డైట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి, వాళ్ళ ఆకలి, నెక్స్ట్ వచ్చేసి అంటే హెల్దీ బ్రెయిన్ డెవలప్మెంట్ అయితే, మజిల్ డెవలప్మెంట్ అయితే ఎలా ఉందో చూసుకోవాలి. ఇవన్నీ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే మాత్రం మనం ఈ టెస్ట్ చేయించుకొని డయాగ్నోస్ చేసుకోవడం బెటర్. అంటే ఎలా సార్ ఇది బై బర్త్ పిల్లలకి నార్మల్ గా పుట్టిన తర్వాత అటాక్ అవుతుందా? అంటే పుడుతూనే కొంతమందికి వస్తుందా? అసలు ఎలాంటి అపోహలు ఎలా వస్తుంది అంటారు డిసీజ్? మోస్ట్లీ 90% వచ్చేసి జీన్ ఇన్హెరిటెడ్ ఉంటుంది మేడం. జీన్ ఇన్హెరిటెడ్ వల్ల ఈ రావటం ఉంటుంది. మోర్ ఓవర్ వచ్చేసి ఇంకా కొంతమందికి అక్వైర్డ్ వేరే కారణాల వల్ల కూడా వస్తుంది. అంటే అదర్ దాన్ తలసీమియా, సికిల్ సెల్, బ్లడ్ డిజార్డర్స్ ఇవన్నిటి మాత్రం అంటే మోస్ట్లీ 90% మాత్రం జీన్ డిఫెక్ట్ వల్ల వచ్చేస్తుంది. అదర్ దాన్ 10% అక్వైర్డ్ సమ్ బ్లడ్ డిజార్డర్స్ ఉండటం వల్ల అట్లా వస్తుంది. అంటే స్పెసిఫిక్ గా చెప్పుకుంటే అసలు దీని ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఎలా వాళ్ళకి బ్లడ్ అనేది ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు అవసరం అవుతుంది అంటారు? యాక్చువల్గా వీళ్ళకి బ్లడ్ డొనేషన్ అంటే బ్లడ్ అనేది యాక్చువల్గా ఆర్బీసీ లైఫ్ స్పాన్ ఫర్ 90 to 120 days ఉంటుంది. వీళ్ళకి చాలా తక్కువ డేస్ ఉంటుంది అనమాట, లెస్ దాన్ 30 days అలా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఏంటంటే హీమోలైసిస్ అంటారు, అంటే రక్తం ఆటోమేటిక్గా చనిపోతూ ఉంటుంది. ఇమీడియట్గా అది ఎక్కించుకుంటూ ఉండాలన్నమాట. మనకంటే 20 daysలో బోన్ మ్యారో అనేది యాక్టివేట్ చేస్తుంది. వాళ్ళకి బోన్ మ్యారో ఫెయిల్యూర్ ఉంటుంది కాబట్టి బోన్ అనేది బ్లడ్ని ప్రొడ్యూస్ తయారు చేయలేదు అనమాట. సో మీన్ వైల్ మనం ఎక్స్టర్నల్గా బ్లడ్ ఇస్తూ ఉంటాం. మోర్ ఓవర్ వచ్చి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే చాలా కాస్ట్ థెరపీ అనమాట. ఐరన్ చీలెటర్స్ కానీ లేకపోతే ఇంకా దాంట్లో ఇన్ఫెక్షన్స్ తగ్గటం కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ కొంచెం కాస్ట్తో కూడిందనమాట. సో బ్లడ్ ఒకటి ఇట్లా మనం ట్రాన్స్ఫ్యూషన్ చేస్తూ మనం పిల్లలకి హెల్ప్ చేస్తున్నాం. ఫైనల్ క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు తలసేమియా అటాక్ అయింది, ఇది ఇంకా లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుందా? లేదు అంటే స్పెసిఫిక్ గా ఇంత ఏజ్ లో క్లోజ్ అవుతుంది, ఇంత ఏజ్ తర్వాత డిసీజ్ తగ్గిపోతుందా అనేది ఉంటుందా ఏమైనా? యాజ్ ఆఫ్ నౌ అయితే ఇట్స్ కంటిన్యూస్ ఫర్ లైఫ్ టైమ్ అనమాట. బట్ ఇప్పుడు అడ్వాన్స్ థెరపీస్ అని, కొన్ని అడ్వాన్స్డ్ జీన్ ఆల్టర్నేషన్ ఇంజెక్షన్స్ అని ఇప్పుడు ఆల్రెడీ క్లినికల్ రీసెర్చ్లో ఉంది. ఫర్ ద నెక్స్ట్ కమింగ్ 5 years ఇట్ విల్ బి గెట్ సక్సెస్ అనమాట. తలసీమియా పిల్లలకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. దీనికోసం గవర్నమెంట్ కూడా చాలా వర్క్ చేస్తున్నారు. ఇఫ్ ఆ ఇంజెక్షన్స్, ఆ ప్రొసీజర్, జీన్ ఎడిటింగ్ ప్రొసీజర్స్ వస్తే మాత్రం తలసీమియా పిల్లలకి చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది. ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇట్ విల్ కంటిన్యూస్ ఫర్ ద లైఫ్ టైమ్ అనమాట. సో మనతో